హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. ఇది ఏం ఛాలెంజ్ అంటే ఎగ్ మంచూరియా ఛాలెంజ్ అన్నమాట. లాస్ట్ టైం అయితే ప్రీవియస్ గా మేము నూడిల్స్ ఛాలెంజ్ అయితే చేసాము. ఇంకా మంచూరియా ఏం చేసింది, అందుకే ఇంకా మంచూరియా ఛాలెంజ్ కూడా చేసేస్తున్నాం అన్నమాట. ఈ 2 ప్లేట్స్ నిండా మంచూరియా అయితే నిండుగా తీసుకున్నాము. మేమిద్దరం ప్యారలల్ గా తినడం అయితే స్టార్ట్ చేస్తాము. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ అయితే చాలా దారుణంగా ఉండిద్ది. ఎందుకంటే ఛాలెంజెస్ చేసే కొద్దీ ఇంకా మాకు క్రూయల్ థాట్స్ వస్తున్నాయి అనమాట. ఒకరి మీద ఒకళ్ళు ఎప్పుడు ఇలా చేసుకోలేదు. ఇప్పుడు అలా చేయడానికి కారణం నువ్వు ఆ పనిష్మెంట్ ఇచ్చావు, నేను ఈ పనిష్మెంట్ పక్కా ఇస్తాను, నువ్వు చేయాల్సిందే. ఇంకా అలా మాట్లాడుకుంటున్నాము. పనిష్మెంట్ అయితే ముందే మేము ఇద్దరం డిసైడ్ అయిపోయాం అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఆ పనిష్మెంట్ ఏంటో, ఎవరు విన్ అవుతారు, ఎవరు పనిష్మెంట్ తీసుకోబోతున్నారో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా ఓవరాక్షన్ చేయలేక. ఎందుకు అనుకుంటున్నారు? మంచూరియా అంటే నాకు చాలా ఇష్టం. తింటా నేను, ఏం పర్లేదు. నేను ఛాలెంజ్ పనిష్మెంట్ చేయకుండా ఉండడం కోసమైనా నేను తినేస్తాను అనమాట. చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్. వావ్, యమ్మీ. అస్సలు ఇష్టం ఉండదు మాకైతే. ఎంత అది రకంగా ఉన్నాయి. దీనికంటే సాస్ తింటున్నాయి. సరే, సాస్ తినేసి పనిష్మెంట్లో కలుసుకున్నాం. ఇంత నుంచి నా ఫేవరెట్ అసలు మంచూరియా. మంచూరియా వేడిగా కూడా ఉన్నాయి. ఇవైతే స్ట్రీట్ స్టైల్, రెస్టారెంట్లో కూడా ఉంటాయి కదా, అవి పెట్టలేదు ఈరోజు ఆర్డరు. స్పైసీగా ఉన్నాయి. మా దగ్గర చాలా బాగుంటాయి, అందుకే ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర తెప్పించేస్తున్నాం. ఇదంతా కర్రీయే కదా. కర్రీ మిక్స్ చేసుకొని తినేయాలి అప్పుడే. మీకేమనిపిస్తుంది? ఈ ఛాలెంజ్ ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? ప్రీవియస్గా మన ఛాలెంజెస్ చూస్తే వాళ్ళకి ఆల్రెడీ గెస్ట్ చేసేసి ఉంటారు. ఎవరి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడే అయిపోతుంది. నిజంగా మీకు మంచూరియా ఇష్టమేనా? అంటే నాకు తెలీదా నీకు? తెలుసు, కానీ తింటే ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా తిన్నావు మంచూరియాలో ఇష్టం నీకు. మా
కాలేజ్ దగ్గర చాలా బాగా చేస్తారు, దానివల్ల నాకు మంచూరియా ఇష్టం. ఇంకా అలా ఇష్టపడ్డ తర్వాత ఎక్కడ మంచూరియా తిన్నా ఆ మంచూరియా ఇష్టంగానే. నాకైతే అసలు మంచూరియా అంటేనే ఏదో రకమైన ఫీలింగ్ వచ్చేసి. చికెన్ మంచూరియా తింటావు బాగానే, చికెన్ కాబట్టి మరి నాకు అంత గుర్తులేదు లాస్ట్ టైం నేను మంచూరియా పెట్టుకున్నాను. అయితేనే పీసులన్నీ అయిపోయినాయి అప్పుడే, ఇంకా సగం ముందు నాది. నేను అసలు ఇంకా పనిష్మెంట్ నేనే చేయాల్సి వచ్చింది. అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, తినేస్తాను, నాకే పనిష్మెంట్ ఇవ్వాలని. పనిష్మెంట్ ఏంటో తెలిస్తే మీరు స్కిప్ చేయకుండా చూస్తారు వీడియో. ఇంత బాగా తినేస్తుంది చూడండి. నాకేదో అసలు మంచిగా తినాలనిపించింది కానీ నేను చేద్దాం అనుకున్నాను ఛాలెంజ్ బాగా, కానీ ఓకే. నేనైతే చాలా విన్నాను కదా, అక్కడికి ఏమైంది చాలానా అలా అంటూ చాలా పనిష్మెంట్లు చేపించా. ఇట్స్ ఓకే. అందులో ఒకటి ఫెయిల్ కూడా అయ్యాను, వేరే విషయం. ఇలా కాదు బీస్-40 అన్న. అయితే ఇప్పుడు ఇంక ఇవి తీసేసి పనిష్మెంట్లోకి వెళ్ళిపోదాం. పనిష్మెంట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఓకే గైస్, ఇప్పుడైతే పనిష్మెంట్ టైం అనమాట. కాకరకాయలు నేనే పట్టి జ్యూస్ చేశాను. అయితే చేసినంతసేపు చెప్తూనే ఉంది, నువ్వే తాగేది ఈరోజు, అది నువ్వే తాగేదని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ఫాస్ట్గా తింటానని చెప్పేసి. అసలు చెప్పాలంటే మా చెల్లి ఏం చేసిద్దో తెలుసా, నేనే తాగుతాలే అనిద్ది, కానీ వీడియో టైంకి ఫాస్ట్ గా తినేసిద్ది కావాలని చెప్పి. నేనే చెయ్యాలి పనిష్మెంట్ అన్నట్లు చేసిద్ది. పనిష్మెంట్ ఎవరు చేస్తున్నారని కాదు, నువ్వు ఫాస్ట్ తినొచ్చుగా, ఎవరు వద్దన్నారు. నువ్వు ఫాస్ట్ తింటే నేను చేసేదాన్ని. నేను చెప్పాక చేసేటప్పుడే చెప్పా, ఎవరు ఓడిపోతే వాళ్ళు తాగాల్సిందే అని. ఇప్పుడైతే గ్లాస్ నిండుకు తీసుకున్నాం, చూడండి ఎంత గ్రీన్ గా ఉంది. నేనైతే ఆల్రెడీ ఎలా ఉండిద్దని ఒక చుక్క తాగి చూసా, ఒక్క చుక్క తాగా. ఎలా తాగాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ట్రై చేస్తాను గైస్. కాఫీలాగా ఫీల్ అవుతా ఉంటా. ఏంటి అసలు తాగు మొత్తం ఓవరాక్షన్ చేయకుండా. అసలు పచ్చి ఆకులు అన్ని మిక్స్ చేసి జ్యూస్ చెప్పాను. ఇప్పుడు నేనే పనిష్మెంట్ చేస్తానని చేసిందని నేను ఎందుకు చీట్ చేస్తా చెప్పు. ఫాస్ట్ తాగి మొత్తం తాగేసే, దించుకో. ఓకే, ఒక చుక్క తాత వామిటింగ్ వస్తుందా? పచ్చిమిర్చి తిన్నప్పుడు పచ్చిమిర్చి తిన్నప్పుడు ఎలా ఉంది నా ఎక్స్ప్రెషన్? ఏడుపు వచ్చేసింది, అస్సలు బాలచ్చి మొత్తం పోయింది టేస్ట్ అంతా. అసలే ఆ మంచూరియాని దారుణం అంటే ఫుల్ నష్టపోయింది అంటే నేనే అనమాట. కాదు, నార్మల్ గా అయితే ఏమైంది చెప్పండి గైస్, ఫుడ్ తిన్నా అల్లాడితే ఎలా కొల తింటా, మళ్ళీ పనిష్మెంట్ చేయించింది. అమ్మో అసలు దారుణం, ఆ టేస్ట్ ఇంకా బాగాలేదు అసలు. ఓకే గైస్, మా ఛాలెంజెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేము ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి, ఎలాంటి పనిష్మెంట్లు చేయాలో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి, మర్చిపోకండి. అస్సలు ఏదో ఒకటి తోచిన కమెంట్ చేయండి గైస్, ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మా నోటిఫికేషన్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంచుకోండి. బై గైస్.